మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మల శవయాత్ర కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన శవయాత్ర బస్టాండ్ వరకు కొనసాగింది. బస్టాండ్ వద్ద కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో ఎక్కడికి అక్కడ వారిని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, సేవాదల్ జిల్లా అధ్యక్షులు యుగేందర్ రావు, కాంగ్రెస్ నాయకులు సరాఫ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలలో మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న గారిని మరి బీఆర్ఎస్ నాయకుడైన జగదీశ్వర్ రెడ్డి గారు మరి అనుచిత వాక్యాలు చేయడం జరిగింది. మరి ప్రజల సమస్యలను అసెంబ్లీలో చర్చించడం మానేసి మరి ప్రభుత్వంలో మరి 10 ఏళ్ల నుంచి మేమేం అభివృద్ధి చేయలేము, మరి సంవత్సరంలోనే వీళ్ళు అన్ని అభివృద్ధి చేస్తున్నారని చూడలేక మరి ప్రజల సమస్యల గురించి వివరించడం మానేసి ప్రభుత్వంలో ఉన్న నాయకులను, స్పీకర్ గారిని కానీ గతంలో కూడా గవర్నర్ గారు కానీ ఇష్టమన్నచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. మరి ఇలా మాట్లాడుతున్నారు. మీ అహంకార మాటలనే పక్కన పెట్టాలని చెప్పి మిమ్మల్ని మొత్తం ఓడగొట్టి పక్కన పెట్టడం జరిగింది. మరి మీరు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే కూడా మళ్ళీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మీ పార్టీ కూడా తెలంగాణలో కూకటి వేళ్లతో తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మరి అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై మరి బీఆర్ఎస్ సభ్యుడైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు మరి అనుచిత వ్యాఖ్యలను చేసి మరి రాష్ట్రంలోనే మరి అందరినీ కూడా అవమానపరిచే విధంగా ఒక పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా సంబోధించినందుకు మరి ఈరోజు ఇక్కడ రామాయంపేట కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. మరి గత 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నందుకు మరి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక మరి ఇష్టం వచ్చినట్టు ప్రేరాపణలు చేసి వారికి నా శుభాభినందనలు. మనము మొన్నటి రోజున జరిగిన స్పీకర్పై అసభ్యకర దానికి నిరసనగా ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారి కేసీపీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మొత్తంలో అన్ని మండల కేంద్రాలలో ఈరోజు బీఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మలు కేటీఆర్, కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు కాల్చమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. లక్ష ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా మండల కేంద్రాలలో ఈరోజు బీఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మలు కాల్చడం జరిగింది. గతంలో శాసనసభ సమావేశంలో మనం అందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు అహంకారంతో మన స్పీకర్ గారు అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడిన సందర్భంగా అన్ని పార్టీలు కూడా, అన్ని ప్రజాపక్షాలు కూడా ముక్తకంతో ఖండించడం జరిగింది. ఆ ఖండించడంతో అతన్ని కూడా అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అతన్ని బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ ఇంకా రీడిమాండ్ చేయడము, మళ్ళీ అతన్ని తీసుకోవాలని చెప్పి మా టీం